మోహిని దేవతలకు అమృతం పంచి వెళ్లిపోతున్న సమయంలో శివుడు కూడా ఆమె మాయలో పడి ఆమెను వెంబడిస్తాడు. తర్వాత మోహిని జడ నుండి ఒక పుష్పం కింద పడితే దాని సువాసన చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా విష్ణు మాయ అని. చూస్తే ముందు నుండి విష్ణువు, వెనుక నుండి జగన్మోహిని రూపంలో శివుడికి దర్శనమిస్తారు. ఆ పుష్పం రాలిన ప్రదేశాన్నే ర్యాలీ అని పిలుస్తారు. 11వ శతాబ్దంలో చోళరాజు అడవిలో వేటకు వచ్చి ఒక చెట్టు కింద పడుకుంటాడు. తనకి కల్లో విష్ణువు వచ్చి, రాజా, ఈ ప్రదేశంలో ఒక రథాన్ని తిప్పు, ఎక్కడైతే దాని శీల ఊడి పడిపోతుందో అక్కడ నీకు విగ్రహం దొరుకుతుందని చెప్తాడు. చెప్పినట్టే రాజు చేస్తాడు. తనకు ఆ విగ్రహం దొరుకుతుంది. చోళరాజు ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వెనక నుండి జగన్మోహిని అవతారం, ముందు నుండి శ్రీ కేశవ. మోహిని దేవతలకు అమృతం పంచి వెళ్లిపోతున్న సమయంలో శివుడు కూడా ఆమె మాయలో పడి ఆమెను వెంబడిస్తాడు. తర్వాత మోహిని జడ నుండి ఒక పుష్పం కింద పడితే దాని సువాసన చూస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా విష్ణు మాయ అని. చూస్తే ముందు నుండి విష్ణువు, వెనుక నుండి జగన్మోహిని రూపంలో శివుడికి దర్శనమిస్తారు. ఆ పుష్పం రాలిన ప్రదేశాన్నే ర్యాలీ అని పిలుస్తారు. 11వ శతాబ్దంలో చోళరాజు అడవిలో వేటకు వచ్చి